ఇది 498 కాదు. ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్‌లో మీకు గనక ఆహ్, డిఫరెంట్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయండి. నేనెప్పుడు చెప్తూనే ఉంటాను. అది బేసింగ్ ఆన్ ది అఫెన్స్, బేసింగ్ ఆన్ ది క్రైమ్, బేసింగ్ ఆన్ ది uh, sections and charges invoked in the FIR, there will be an every chance of giving 14 days ARPC notice or taking you to the judicial remand. అంటే జైలుకి పంపించాలా, స్టేషన్ బయట నుంచి పంపించాలా అనేది మీ మీద ఇన్వోక్ చేసిన సెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎఫ్ఐఆర్లో. సో this is like, the squash petition is like a boon to the NRIs and the people, those who are involved in the false cases. So please try to avail it. ఇది ఒక వరం లాంటిది మీకు. దీన్ని ఉపయోగించుకోండి. హానరబుల్ సుప్రీంకోర్టులో వేయచ్చు, హైకోర్టులో కూడా వేయచ్చు. దీనికి ఇంకా చాలా రెమెడీస్ కూడా ఉంటాయి. రిట్ పిటిషన్స్ కూడా వేయచ్చు. మీకు ఏదైనా ఒక పబ్లిక్ అథారిటీస్, పోలీసు వాళ్ళతో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు డైరెక్ట్గా మీరు హైకోర్టులో రిట్ పిటిషన్స్ కూడా వేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వేర్ దెర్ విల్ బి రైట్, దెర్ విల్ బి ఏ రెమెడీ. మీకు ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా కూడా రెమెడీస్ అనేవి లీగల్లో చాలా ఉంటాయి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ అన్ అడ్వకేట్ బిఫోర్ టేకింగ్ యువర్ ఓన్ డెసిషన్. సి ఇన్ ది ఫస్ట్ కేస్ నేను చెప్పిన రీసెంట్గా క్రాషింగ్ అయిన ఒక కేసులో 498 కేసులో మేము ఆ రోజు ఇమీడియట్లీ నేను అతనికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ సిస్టర్కి చెప్పి మేము ఆ పర్సన్ని అప్రోచ్ అయ్యకపోతే దేర్ విల్ బి ఏ పాసిబిలిటీ ఆఫ్ అటెండింగ్ ఆఫ్ సూసైడ్. అలా జరిగే ఛాన్సెస్ చాలా వరకు, చాలామంది చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. కాయిన్కి ఒక సైడే చూడొద్దు. హియర్ మెన్ ఆర్ ఆల్సో సఫరింగ్, నాట్ ఓన్లీ ఉమెన్. ఉమెన్కి చాలా ఫేవరబుల్ చట్టాలు ఉన్నాయి. సో మెన్కి 498 అనేది చాలా ఒక మెంటల్ ఎగోనీని క్రియేట్ చేస్తుంది. మెయిన్ బై ఈ 482 CRPC అనేది ఒక వరం లాంటిది. ఉపయోగించుకోండి త్రూ క్వాష్ పిటిషన్. సో వన్స్ ఏంటంటే వన్స్ మీరు ఫైల్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ని 482 CRPCలో, if the concerned honorable judge feel fit and deem that దీన్ని ఎంటర్టైన్ చేయాల్సిన నీడ్ లేదంటే రైట్ ఇమీడియట్గా మీకు క్వాష్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫాల్స్ కేసెస్లో. నాట్ ఇన్ ది కేస్ వేర్ యూ సబ్జెక్టెడ్ ది ఉమెన్ అండర్ క్రూయాలిటీ, అలాంటి కేసెస్లో కాదు. ఎక్కడైతే మీరు ఒక ఫాల్స్ కేసులో ఎరుకొని అన్వాంటెడ్గా వాంటెడ్గా ఇంటెన్షనల్గా మీ మీద కేసెస్ పెడతారు, అలాంటి నాట్ ఓన్లీ 498, ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ ఇన్ IPC. కొన్ని స్పెషల్ లోకల్ లాస్లో కూడా మీరు 482 CRPC వేసుకొని ఆనరబుల్ హైకోర్టు మీద క్వాష్ చేసుకోవచ్చండి. ఇట్ డిపెండ్స్. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు convince, we have to make believe the concerned honorable judge that the FIR is foisted against you frivolously, falsely, superfluously. అదొకటి ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. మీ అడ్వకేట్ ఎఫ్లూయెంట్గా, ఎఫెక్టివ్గా వెర్బల్ ఫైట్ చేసి ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది మీ యొక్క ఇన్నోసెన్స్ని. సో యూ హ్యావ్ టు మేక్ హిమ్ బిలీవ్ ది కన్సర్న్ హానరబుల్ మెజిస్ట్రేట్ దట్ the FIR has been raised with devoid of any reasonable merit, and if the continuance of the FIR or the continuance of the legal proceedings against this person, against the accused, may lead to abuse of process of law and feel అయినప్పుడు ఇమీడియట్గా క్వాష్మెంట్ అనేది జరుగుతుంది. సో థింక్ వన్స్. చాలామంది చాలా ఫాల్స్ కేసెస్లో ఇరుక్కొని ఉన్నారండి. వీ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ. ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కాల్ చేసినప్పుడు, సార్ మీకు కాల్ చేస్తున్నాము, నాతో ఒక 5 minutes మాట్లాడగలరా, ఒక 2 minutes మాట్లాడగలరా, ఏమైనా కన్సల్టేషన్ ఉంటుందా, మీరు ఫోన్పే నెంబర్ చెప్తారా, కన్సల్టేషన్ ఏమంటారు? అనో, నథింగ్ దేర్ అండి. ఫర్ జస్ట్ సజెషన్ అండ్ జస్ట్ ఫర్ అడ్వైజ్ వీ డోంట్ ఛార్జ్ నాట్ ఈవెన్ ఎ రూపీ. ₹1 కూడా తీసుకోము. మోరోవర్ కాల్ చేసిన వాళ్ళు అప్పటికే చాలా బాధల్లో, అప్పటికే లోయర్ కోర్టులో చెప్పాను కదా ఇందాక, మేడం ఎక్కడో కెనడా నుంచి వచ్చి ఒక 6 months ఇక్కడ హుక్అప్ అయిపోయి రిటర్న్ వెళ్ళలేక, అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు we give that privilege, but once if we have to file an petition, ఏదన్నా మీకు
ఒక బెయిల్ పిటిషన్ కానీ, ఒక యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కానీ, ఒక క్వాష్ పిటిషన్ కానీ, ఒక రిట్ పిటిషన్ కానీ ఫైల్ చేయాలన్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ చార్జ్ అకార్డింగ్లీ. బట్ వీఆర్ నాట్ హియర్ టు ఎక్స్‌ప్లాయిట్ యూ. నామినల్‌గా ఫీజ్ అనేది ఉంటుందండి. బికాజ్ వీ టూ నీడ్ టు సస్టైన్ అవర్ సెల్ఫ్. అవర్ లీగల్ చేంబర్స్ కూడా మా మా టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా వీ టూ నీడ్ టు సర్వైవ్ కదా! సో, బేసికల్‌గా నామినల్‌గా కొంత ఫీజ్ అనేది ఉంటది. అంతేగాని మీరు కాల్ చేయగానే అమౌంట్ వేయండి, మీకు లీగల్ అడ్వైస్ ఇవ్వాలంటే అనేది ఏమి ఉండదు. Feel free to call us, come up with your query and come up with your grievance. We are here at any time. While in the time of court proceedings, morning 10 to 12 వరకు prefer to give some WhatsApp messages so that I can go through and I will get back to you. Or in case after 5 o'clock ఎలాగో we will be free to attend the calls, you can make a call. Okay. Thank you. Your High Court Advocate is signing off.